ఏదో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినట్టు, లేదంటే గనక బోర్డర్లో యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిపించి భారతదేశాన్ని గెలిపించి అలాంటి వ్యక్తికి ఏదో జన్మదినాలు చేస్తున్నట్టు నిన్న తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు చేశారు. చేసుకుంటే చేసుకోనండి, ఎందుకంటే ఎవరైనా చేసుకుంటారు. నేను చేసుకుంటాను, మా ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు, ఎవరైనా చేసుకుంటారు. కానీ చేశారు. కానీ మన అతి స్టార్ ఉంది, అందరూ ముద్దుగా పిలుచుకునే డైమండ్ రాణి తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు ఎలా అనిపిస్తున్నాయి అంటే గనక, గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసే జగన్మోహన్ రెడ్డిని మెంగబెట్టింది. మామూలుగా మెంగబెట్టలా, 11కు పనిపోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రధానమైన వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఈ ఆర్కే రోజా. ఇలాంటి డైమండ్ రాణి చేస్తున్న వ్యాఖ్యలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కటౌట్ చూసంట చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారంట. అసలు ఎంత పిచ్చిగా ఉందేంది? గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రోజన్నా సరే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్న వ్యక్తి దగ్గర నుంచి జెండా కట్టిన వ్యక్తి, ఒక బ్యానర్ కట్టిన వ్యక్తులను కూడా తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఏపించిన ఘనత మీ వైసీపీది. ఏమ్మా డైమండ్ రాణి, నీకే చెప్తున్నా, ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారంటే వాళ్ళ మీద కేసులు పెట్టి నానా హింస పెట్టిన చరిత్ర మీది. ఈరోజు ఏదో గుంపులో గోవింద అలాంటి వ్యక్తిది ఒక పుట్టినరోజు జరుగుతుంటే ఎవరు భయపడాలి? ఎందుకు భయపడాలి చెప్పమ్మా? ఏమంటుందో ఒక్కసారి విందాం. సైనికులు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు కూటమి ప్రభుత్వానికి జగనన్న అంటే భయం అని తెలుసు, కానీ జగనన్న కటౌట్ చూస్తే భయం అని నిన్నటించి అర్థమైంది. ఎవరంటే భయం? మిస్సెస్ రోజా సెల్వమణి అలియాస్ డైమండ్ రాణి, ఎవరంటే భయం? అసెంబ్లీకి వచ్చి అధికార పక్షాన్ని ఎదుర్కొనే దమ్ము లేక పారిపోయి పిరికి పందలాగా ప్రెస్ ముందల కూర్చొని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం అంటే భయమా? లేదంటే ప్రెస్ ముందలు మాట్లాడి పరదాలు కట్టుకొని తిరిగి జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం భయపడుతుందా? ఎవరంటే భయపడుతున్నారు చెప్పు? పెద్ద తోపు కదా మీ జగనన్న. అంత తోపు అయితే గనక మరి అసెంబ్లీకి రావచ్చు, లేదు ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయొచ్చు. వీటిల్లో ఎక్కడ ఏం పోటీ చేయకుండా పారిపోయి పిరికి పందలాగా ఇప్పటి వరకు ఈ 6 నెలల్లో 23 సార్లు బెంగుళూరు వెళ్ళి దాక్కున్నా పిరికి పంద జగన్మోహన్ రెడ్డి అని నేనంట. ఒప్పుకుంటావా నువ్వు? ఎవరికి భయపడుతున్నారు చెప్పు? వారంలో 2 రోజులు ఏపీలో ఉండి మిగతా 5 రోజులు బెంగళూరులో దాక్కునే జగన్మోహన్ రెడ్డి ఎవరు భయపడుతున్నారు? కూటమి ప్రభుత్వం భయపడుతుందా? కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా? ఎందుకు ఈ సొల్లు వాగుడు? ఇలా వాగే కదా 11కి దించావు జగన్మోహన్ రెడ్డిని. వై నాట్ 175 అన్నారు, లాగి పెట్టి కొడితే 11కి పడ్డాడు. అటొకటి ఇటొకటి ఉంచారు 151లో, మధ్యలో 5 అట్ట పీకి పక్కనేశారు జనాలు. ఇంతే వాగామనుకో, ఒకటి పక్కన ఒకటి కూడా పీకుతారు. అప్పుడు ఏకాక అవుతాడు, మాట్లాడటానికి నువ్వు ఉండవు. ఎందుకంటే ఎలాగో ప్రయత్నాలు చేస్తున్నావు కదా. అలాగే మన కేసీఆర్ అంటూ ఒక సినిమా తీసి ఆ సినిమా వెనకమాలుండి నడిపిన కథ నీదే, ఆ సంగతి మాకు తెలుసు. అక్కడ కేసీఆర్ ని కాకాపడుతున్నావు, అటు చూస్తే దళపతి విజయ్ గారిని కాకాపడుతున్నావు. ఎటు పోతావో నీకే తెలియదు. ఎందుకమ్మా ఈ పిచ్చి ప్రలాపనలు నీకు? వచ్చామా, కేక్ కోసామా, ఒక ముక్క తిన్నామా, పక్కకి వెళ్ళామా అన్నట్టు ఉండక జగనన్న కటౌట్ చూసి కూటమి ప్రభుత్వం భయపడుతుంది అంటున్నావు. ఇంకా ఏదో వాగుతుంది విందాం. ఏ నియోజకవర్గంలో చూసినా జగనన్న ఫ్లెక్సీ పెట్టకూడదు, జగనన్న కటౌట్ పెట్టకూడదు, జగనన్న కేకులు రోడ్డు మీద కట్ చేయకూడదు అని. నిన్న జగన్మోహన్ రెడ్డి కేక్ కటింగ్ లో జోగి రమేష్ చేసిన హంగామా ఏంది చెప్పు? పోలీస్ సైన్లను పెట్టుకొని
నానా హంగామా సృష్టించాడు. దాంట్లో అంబులెన్స్ ఆగిపోయింది, ఒక బాలిక చనిపోయింది, బీరువా పడి గాయాల పాలైన ఒక చిన్న బాలికని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే నడి రోడ్డు మీద కేక్ కట్ చేశారు. ఏం పీకాడని వాడు, ఏం పీకి పొడిచాడని వాడు నడి రోడ్డు మీద కేక్ కట్ చేసి, ఆ కేక్ కటింగ్ లో హంగామా చేసి పోలీస్ సైరన్లు తీసుకొని తిరిగి ఒక చిన్న పిల్ల మృతికి కారణం అయ్యాడు. వాడి పుట్టినరోజు రోజే ఒక పసి ప్రాణాన్ని తీసిన దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి. ఒక అరగంట ముందర తీసుకొచ్చినట్టు కనుక పిహెచ్సిలోనే మేము చేయగలిగే వాళ్ళం పిల్లకి ట్రీట్మెంట్ అని చెప్పి ఆ తండ్రికి చెబుతుంటే, ఆ తండ్రి పడుతున్న బాధ, రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయ్యి ఆ తండ్రి తన కారులోంచి ఆ పిల్లని భుజం మీద వేసుకొని కిలోమీటర్ దూరం పరిగెత్తే పరిస్థితి తీసుకొచ్చారు. ఏం రోడ్డు మీద కేకులు కట్ చేస్తారా? ఏం బలిసి కొట్టుకుంటున్నారా? ఆ పిల్ల మృతికి కారణమైన జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టకూడదు? ఇప్పుడు వాడి బర్త్డే పార్టీ చేసిన ఇంకా రోడ్డు మీద కేకులు కట్ చేయాలా? ఎన్ని కటౌట్ కట్టలేదా? మంగళగిరి నియోజకవర్గంలోనే తాడేపల్లి సచ్చిందిగా కొంప, ఆ కొంప చుట్టూరుతా కట్టారుగా. తాడేపల్లి సెంటర్లో 30 అడుగులు 20 అడుగులు కటౌట్లు పెట్టుకొని సచ్చారుగా. వారధి కృష్ణానది వారధి బావురికి జెండాలు కట్టి సచ్చారు కదా. ఎక్కడ కదిలిచ్చారు? ఎవరు కదిలిచ్చారు? మాట్లాడైతే గనక ఒక మీనింగ్ ఉండాలి రోజా. చెప్పు తీసుకొని కొట్టేటట్టు ఉండకూడదు. రోడ్డు మీద కేక్ కట్ చేయకూడదా? రోడ్డు మీద కేక్ కట్ చేయడానికి ఎవరికి ఉంది? నీకే చెబుతున్నా, నీ కాలో చెయ్యో ఇరిగి యాక్సిడెంట్ అయ్యి ఎవరో ఒకరు రోడ్డు మీద బర్త్డే పార్టీ చేసుకుంటుంటే గనక ఎలా ఉండిద్ది నీకు? ఒక చిన్న పిల్ల మృతికి కారణం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి, వాడి మీద కేసు ఎందుకు పెట్టకూడదు? నిన్న నడి రోడ్డు మీద కేక్ కోసిన వాళ్ళని ఎందుకు ఉరి తీయకూడదు అని అడుగుతున్నా నేను. చిన్న పిల్లమ్మ అంటావు కదా, ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుందని, పసిపిల్లలకు రక్షణ లేకుండా పోతుందని. అదే పసిపిల్ల చనిపోయింది. మనం ఈ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ దగ్గరికి పరామర్శించమను. ఎక్కడో బెంగళూరు ప్యాలెస్ లో దాక్కోవటం కాదు. ఈ రోజు నువ్వు వచ్చి కేక్ కట్ చేయట్లేదు, బ్యానర్లు కట్టనట్లేదు. ఏం పొచ్చు పీకాడని మాట్లాడకూడదు అనుకుంటానే ఉంటాం. కానీ మీలాంటి డైమండ్ రాణీలు నోటి దోల కొద్దీ మా చేత మాట్లాడిస్తూనే ఉంటారు. ఎందుకు ఇలాంటి పిచ్చి ప్రలాపనలు? వాడిని 11కు తీసుకొచ్చేదాకా నువ్వు నిద్రపోవు, 11కు తీసుకొచ్చేదాకా నిద్రపోలేదు. ఆ 11 పక్కన ఓట పీకేదాకా కూడా నిద్రపోకుండా ఉండి తీసుకెళ్లి జైల్లో దొబ్బిచ్చేదాకా ఉంటావు నువ్వు అంతే. వాడు జైల్లోకి వెళ్ళంగానే వెళ్ళిపోతావు. అటు తెలంగాణలో కానీ ఇటు తమిళనాడులో కానీ నీకు నచ్చిన పార్టీలోకి వెళ్ళిపోయి ప్రశాంతంగా బతుకుతావు. వాడు మాత్రం ఇక్కడ జైల్లో బతుకుతాడు. ఈ పిచ్చి ప్రలాపనలు తగ్గించుకుంటేనే మంచిది రోజా. నీ మీద ఒక కేసు బయటకు రాగానే పారిపోతావు, తమిళనాడులో దాక్కుంటావు. అరే కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది, మనల్ని ఏం అరెస్ట్ చేయదులే అనుకున్నప్పుడు మాత్రం నెంపాదిగా బయటకు వస్తావు సింగారించుకొని. అరచేతి మందాన మేకప్ కొట్టుకుంటే గానీ నువ్వు గుర్తుపట్టుకోలేవు. అరచేతి మందాన ఈ రోజు నువ్వు వచ్చి కూటమి ప్రభుత్వం భయపడుతుందని చెబుతావా? నువ్వు మేకప్ లేకుండా బయటకు వస్తేనే జనాలు భయపడతారు తల్లే. నిజంగానే దయచేసి ఎప్పుడు మేకప్ లేకుండా బయటకు రా. మాకు జనాలు దడుచుకొని దడుపు జ్వరాలు వస్తాయి ముందల. వాడిని చూసి ఎవడు భయపట్టల్లా. వాడు ప్రతి చాట కటాళ్ళు పెట్టుకున్నాడు, అన్నీ చేశాడు. రా వచ్చి తాడేపల్లి కొంప చుట్టూరుతో చూడు, తాడేపల్లి ఊళ్ళో చూడు, ఆ వారధమై చూడు. ఈ ప్రభుత్వం నిజంగానే మంచి ప్రభుత్వం లాగా ప్రవర్తిస్తుంది కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి. ఇంకా లేదంటే కనుక నిన్న చిన్నపిల్ల మృతికి కారణమైన వాళ్ళ మీద కేసు పెట్టి ఈ పాటికి లోపలేసి వాళ్ళందరి మీద మర్డర్ సెక్షన్స్ 307 సెక్షన్లు పెట్టి ఉరి శిక్ష వేయాల్సి వచ్చేది ఈ పాటికి. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్నపిల్ల ప్రాణం తీశాడు. ఈ కిరాతకుడు రోడ్డు మీద కేక్ కట్ చేస్తా. సిగ్గుందా మాట్లాడటానికి నీకు? అసలుకి ఒక మంత్రిగా ఎలాగ పెట్టావు? సిగ్గు లేకుండా రోడ్ల మీద కేక్ కట్ చేసుకోవాలి, మాకు కేక్ కట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదంటే రోడ్డు ఎవడమ్మా మొగుడు సొమ్ము? ఎవడమ్మా మొగుడు సొమ్ము? రోడ్డు మీద కేక్ కట్ చేసుకోనిట్లేదు, మమ్మల్ని ప్రశాంతంగా మటర్లు చేసుకోనిట్లేదు. ఏనా చెప్పేది? కొంచెం ఇంగితం ఉండి మాట్లాడటం నేర్చుకో రోజా.